వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ మార్కండేయ స్వామి 39వ వార్షికోత్సవం. వివాహేతర సంబంధం టీవీకే విజయ్కు పెనుగండం. వివేక కేసులో కీలక మలుపు. కల్వకుంట్ల కవితకు సిబిఐ బిగ్ షాక్. వైరాలోని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు బీఆర్ఎస్ యువ నాయకుడు ఎన్సీ సంతోష్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 6 ఏళ్లుగా కాలనీలో ఎలాంటి మున్సిపల్ అభివృద్ధి పనులు జరగలేదని, అలాంటప్పుడు ఇప్పుడు ఇంటి పన్ను కట్టాలని ఒత్తిడి చేయడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. R&R కాలనీని మున్సిపాలిటీలో విలీనం చేస్తూ వచ్చిన జీవో జనవరి 2026 నుంచి అమల్లోకి వచ్చిందని, కనీసం ఆ తేదీ నుంచి పన్ను వసూలు చేయాలని లేదా మానవతా దృక్పథంతో మరో 10 ఏళ్ల వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. తమ ఊరు, ఇల్లు, వ్యవసాయ భూములను వదులుకొని వచ్చిన నిర్వాసితుల త్యాగం వల్లే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులు పూర్తయ్యాయని, తద్వారా నేడు రైతులు సుభిక్షంగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. మున్సిపల్ అధికారులు మొండిగా వ్యవహరించకుండా నిర్వాసితుల ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకుని వారికి ఊరట కలిగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు ప్రజలు, R&R కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో R&R కాలనీ సంబంధించినటువంటి ముంపు గ్రామాలు అన్నీ కూడా విలీనమైనాయని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. అయితే వాటిలో చాలా ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మున్సిపల్ ట్యాక్స్. నిజంగా R&R కాలనీలో ఉన్నటువంటి ప్రతి గ్రామం సంబంధించిన హౌస్ ట్యాక్స్పై నిజంగా చాలా చర్చ జరుగుతుంది. R&R కాలనీ ప్రజలు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి వచ్చి 6 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా వారు గ్రామ పంచాయతీలో ఉన్నారో లేకపోతే మున్సిపల్లో ఉన్నారో నిజంగా వాళ్ళు తెలియకుండానే ఇన్ని రోజులు కూడా వాళ్ళు ముంగట్టుకు రావడం జరిగింది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా 1-2 సంవత్సరాల నుంచి కూడా మున్సిపల్ నుంచి వాళ్ళకి ట్యాక్స్ విషయంలో ప్రెజర్ ఉండడంతో ఈరోజు మేము ఎర్రవల్లి సింగారం గ్రామం నుంచి మీ అందరం కూడా మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. అయితే ఇందులో ఉన్న ప్రధాన సమస్య ఏంటి అంటే, యాక్చువల్గా వీళ్ళు 6 సంవత్సరాలు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి వచ్చి 6 సంవత్సరాలు అయినప్పటికీ మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ నుంచి వెళ్ళి ఎటువంటి సర్వీసెస్, పబ్లిక్ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే సిటిజన్ సర్వీసెస్ కావచ్చు, ఎటువంటి సర్వీసెస్ కూడా R&R కాలనీ ప్రజలకు అందలేదు. అంటే ఒక బర్త్ సర్టిఫికేట్ తీసుకోండి, ఒక డెత్ సర్టిఫికేట్ తీసుకోండి, లేదా మున్సిపల్ నుంచి కావాల్సిన ఒక ప్రధాన సమస్యలు ఏవి కూడా మున్సిపల్ నుంచి వెళ్ళి R&R కాలనీ ప్రజలకు ఇన్ని రోజులు కూడా అందలేదు. అయితే అది కాక 2026 జనవరిలో మాత్రమే R&R కాలనీకి సంబంధించిన విలేజ్లన్నీ కూడా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో విలీనమవుతున్నట్టు, లేకపోతే వార్డ్ బౌండరీస్ మనకు ఏర్పరిచినట్టు మనకు జీవో వచ్చిన సంగతి మనకి తెలిసిన విషయమే. అయితే 2026లో వచ్చిన జీవో దానికి అనుగుణంగా కాకుండా వీళ్ళందరికి సంబంధించిన ఇంటిపై 2023 నుంచి కూడా ట్యాక్స్ ఉండడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. వాళ్ళందరికీ కూడా ఈ విషయంలో తగు న్యాయం జరగాలి. ఎందుకంటే వాళ్ళకి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మున్సిపల్ నుంచి ఎటువంటి సర్వీసెస్ అందలేదు. పైగా వీళ్ళని కేవలం 2026 జనవరిలో మాత్రమే వీళ్ళ ముంపు గ్రామాలన్నీ కూడా మన మున్సిపల్లో యాడ్ చేసినట్టు జీవో విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ యొక్క చైర్మన్ చందన రవి గారిని, అలాగే వైస్ చైర్మన్ పద్మాబాయి కళ్యాణ్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు జీవో వచ్చిందే ఈ సంవత్సరం, దానికి ముందు మనకు 2-3 సంవత్సరాల నుంచి కూడా ట్యాక్స్ కట్టడం అనేది నిజంగా అది న్యాయబద్ధమైన రిక్వెస్టే. అందరం కూడా అంటే R&R కాలనీకి సంబంధించిన ఎటువంటి సమస్యనైనా అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఇది పార్టీలకు అతీతంగా అటు బీఆర్ఎస్ గవర్నమెంటే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా బీజేపీ పార్టీ కావచ్చు, R&R కాలనీకి సంబంధించిన సమస్యలపై పార్టీలకు అతీతంగా ముందడుకు వచ్చి వాళ్ళ సమస్యలను తీర్చే ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే వారి సమస్యలు వర్ణనాతీతం. అది అందరం కూడా రాజకీయంకి అతీతంగా ఆ సమస్యలపై పోరాడితేనే వాళ్ళకు తగిన న్యాయం చేకూర్చిన వాళ్ళ మొత్తం. ఎందుకంటే ఎన్నో కష్టాలను నోచుకొని
ఎన్నో త్యాగాలను నోచుకుని వాళ్ళు గజ్జలకి రావడం, వాళ్ళ ద్వారా ఒక కాళేశ్వరమైన ఒక బృహత్తమైన ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి అందించడం అనేది నిజంగా ఒక మంచి చర్య. సో ఖచ్చితంగా గజ్వేల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీలోని ప్రతి ఒక్కరి మీద ఒక బాధ్యత ఉంది. ఏంటి, పార్టీలకు అతీతంగా R&R కాలనీకి సంబంధించిన ప్రజలకు మన నుంచి ఖచ్చితంగా ఏదో విధంగా సహాయపడే విధంగా మన మైండ్ సెట్ కావచ్చు, మన కార్యాచరణ కావచ్చు ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గజ్వేల్ పెగ్నాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నర్సిరెడ్డి గారికి, అలాగే మన బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రతాపన్న గారికి, అలాగే బీజేపీ పార్టీ నాయకులను కూడా నేను ఒకటే కోరుతున్నాను, పార్టీలకు అతీతంగా R&R కాలనీకి సంబంధించిన ఎటువంటి సమస్య అయినా, ముఖ్యంగా ఇప్పుడు ట్యాక్స్ విషయంలో కూడా ఇంతకుముందు రిప్రజెంటేషన్ ఇచ్చాము. దయచేసి అందరం కలిసి కలెక్టర్ ఆఫీస్ని అడుగుదామా, లేకపోతే కన్సర్న్ మినిస్టర్ని అడుగుదామా, లేకపోతే గవర్నమెంట్ దగ్గరికి వెళ్దామా, సమస్యను దానిపై యుద్ధ ప్రాతిపదికన పనిచేసి వీళ్ళకందరూ కూడా సమన్యాయం జరిగే విధంగా ఈ విషయంలో కాకుండా వాళ్ళకి మున్సిపల్లో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా పెన్షన్ల విషయం కూడా తగిన న్యాయం జరగలేదు. దయచేసి అందరం కలిసి ఎక్కడికక్కడ గ్రామ కమిటీలు పెడదామా, లేకపోతే కులాల వారీగా మనం కమిటీలు వేయించుకుందామా, వాళ్ళకున్న సమస్యలు ఏంటి, అసలు వాళ్ళకున్న సమస్యలపై మనం ఒక సెంట్రలైజ్డ్ డిపాజిట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క సమస్యపై అందరం కలిసి పోరాడితేనే వాళ్ళకి తగు న్యాయం చేసిన వాళ్ళు అవుతాము. దయచేసి అందరూ కూడా రాజకీయానికి అతీతంగా అందరం కూడా R&R కాలనీకి సంబంధించిన సమస్యలపై పోరాడాలని సందర్భంగా తెలియజేస్తూ, ట్యాక్స్ విషయంలో అట్లీస్ట్ ఈ ట్యాక్స్ విషయంలో వాళ్ళు ఈ 2 years కూడా ఈ ట్యాక్స్ ఎగ్జామ్స్ చేసే విధంగా నన్ను అడిగితే, ఇంకా వాళ్ళందరి కోరిక మేరకు ఇంకో 5 years ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మనకు విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా అయితే 10 సంవత్సరాలు స్పెషల్ రాయితీని ఇచ్చారో ఆ విధంగా R&R కాలనీ కూడా గవర్నమెంట్ ముందడికి వచ్చి, అలాగే ఇక్కడ నాయకులందరూ కూడా ముంగడికి వచ్చి వాళ్ళకి తగు న్యాయం అయ్యే విధంగా కార్యాచరణ ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం R&R కాలనీ విషయంలో ఎప్పుడు కూడా ప్రతి సమస్యపై ముందుంటుందని తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ దేవాలయంలో 39వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన ఆలయ కమిటీ సభ్యులు మహేష్ని, జనార్దన్, గడ్డం స్వామి, గడ్డం ఆంజనేయులు మాట్లాడుతూ, శ్రీ మార్కండేయ స్వామి ఉదయం నుంచి ఆడపడుచులు మంగళహారతులతో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారని, ఉదయం నుంచి భక్తులతో ఆలయం సందడిగా మారిందని, ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. मानस साम्रारापो विरारापो स्वरारापा चंद्रागुं शापा ज्योतिगुं शापा सर्वं देवारिणे दूर्वारो हंत पुष्पिनी आर्द्राच्च पुंडरीक ऐदमुट्टी ओम वनस्पति अनंतरम शुद्धहाचमनीयं समर्पयामि. नैवेद्यं द्वारां दुरादर्शामित्य पुष्टांकरीशिनीश्वरीं सर्वभूतानां तामिगोपवये श्रियं श्रीमहागणाधिदेवताभ्यो नमः. श्रीगन्धं समर्पयामि. गन्धानन्तरं पुष्पैश्च पूजयामि. पूजयस्तु नाम ओम सुमुदाय नमः. ओम एकदंताय नमः. ओम कपिलाय नमः. ओम गजकर्णिकाय नमः. ओम लंबोदराय नमः. ओम विकटाय नमः. ओम विघ्नराजाय नमः. ओम धूमकेतवे नमः. ओम गणाध्यक्षाय नमः. काइंस फॉर काइंस सवितानो दीर्घमायुः वारिस्राकुताय पदे नमो. नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. नमः शिवाय. अरे राम अत्करम्मा पिल्ले నీళ్ళు కావాలి లోపల రాదు ఇట్రా ఇటు చూడు నరేష్. అయితే పరీక్షలు చేసారు ఇక ఈడ చేసాడు అదే కక్కర सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं
తమిళ స్టార్ హీరో తమిళగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్ వ్యక్తిగత జీవితంలో తలెత్తిన సంక్షోభం ఇప్పుడు కోలీవుడ్తో పాటు రాజకీయ వర్గాల్లోనూ పెను ప్రకంపనను సృష్టిస్తోంది. విజయ్ భార్య సంగీత విడాకులు మంజూరు చేయాలని కోరుతూ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. గత 26 ఏళ్లుగా ఆదర్శ దంపతులుగా ఉన్న వీరి మధ్య విడాకుల అంశం తెరపైకి రావటం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సంగీత తన పిటిషన్లో విజయ్పై తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు తమిళ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. విజయ్ ఒక ప్రముఖ సినీ నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, ఆ కారణంతోనే తాను విడాకులు కోరుతున్నానని ఆమె కోర్టుకు విన్నవించినట్టు తెలుస్తుంది. 2021లోనే ఈ విషయం బయటపడినప్పటికీ విజయ్ తన ప్రవర్తన మార్చుకోలేదని, సదరు నటితోనే కలిసి ఉంటున్నారని సంగీత ఆరోపించినట్టు సమాచారం. ఈ పరిణామం విజయ్ నైతిక విలువలను ప్రశ్నించేలా చేస్తోంది. వైరాలోని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. రికార్డు పరిశీలన ఉదయం నుంచే కార్యాలయానికి చేరుకున్న అధికారులు, సిబ్బంది హాజరు పట్టికతో పాటు కీలక దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమేష్ మాట్లాడుతూ మత్స్యశాఖ కార్యాలయంపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ సర్ప్రైజ్ రైడ్ చేశామన్నారు. విధుల్లో అలసత్వం వహించినా, రికార్డుల్లో అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లంచం అడిగితే 1064కు కాల్ చేయండి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ఏ అధికారి అయినా, సిబ్బంది అయినా లంచం డిమాండ్ చేస్తే వెనకాడకుండా ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ అయిన 1064 ఈ నెంబర్కు సమాచారం అందించి అవినీతి రహిత సమాజానికి సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీలో పలువురు ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 2 ఏళ్ల తర్వాత సీబీఐ మళ్లీ రంగంలోకి దిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పులివెందుల పోలీస్ స్టేషన్లో అధికారులు కీలక విచారణ చేపట్టారు. ప్రధాన నిందితులు బంధువులైన మహేంద్ర యాదవ్, కిరణ్ కుమార్లకు నోటీసులు ఇచ్చారు. హత్య జరిగిన రోజు అర్ధరాత్రి 1:42 జరిగిన వాట్సాప్ కాల్స్పై ఆరా తీస్తున్నారు. వేల కనివేల ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించిన కొద్ది గంటల్లోనే సీబీఐ షాక్ ఇచ్చింది. నిందితులందరినీ విడుదల చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మద్యం విధానం రూపకల్పనలో అక్రమాలు జరిగాయని, కవిత పాత్రపై కీలక ఆధారాలు ఉన్నాయని సీబీఐ వాదిస్తోంది. ఈ అప్పీల్తో కవితకు మళ్లీ చిక్కులు మొదలయ్యే అవకాశం ఉంది. తిరుమలగిరిలో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే కుంటగండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో మంత్రుల అవినీతి విశ్వరూపం బట్టబయలైందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో లంచాలు ఇవ్వలేదని రైస్ మిల్లర్లపై పడి అరెస్టు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తూ పరిపాలన చేస్తుందన్నారు. రైతులకు రైతు బంధు వేయకుండా రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కేరళ ఎన్నికల కోసం తెలంగాణ నుంచి డబ్బులు పంపాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. భారతదేశంలోని ఎక్కువ పంటను పండించి రికార్డు సృష్టించిన జిల్లా నల్గొండ జిల్లా. ఇక 10 ఏళ్లలో రైతులకు ఏ ఇబ్బంది రాకుండా కరోనా సమయంలో కూడా కేసీఆర్ రైతులను ఆదుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు చేయకుండా దళారులను, దోపిడీదారులకు కొమ్ములు కాస్తున్నారు. ఇక రైతు బంధు డబ్బులను ఎగబడుతూ దేవుళ్ల మీద ఒట్లు పెట్టి పబ్బం గడుపుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని అన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు తిరుమలగిరి మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ చైర్మన్ ఆఫీస్ ఉండడం జరిగింది. ఈరోజు బాధ్యతలు పదవి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను మున్సిపల్ చైర్మన్ గారికి
వారి సభ్యులందరికీ వైస్ చైర్మన్ గారికి కౌన్సిలర్లందరికీ పాటు ఇక్కడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలియజేస్తా ఉన్నాం. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దుర్మార్గాలకు గురిగట్టినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టి ఎన్నికల్లో అక్రమాలు చేసినా, అవినీతిలో సంపాదించిన వందలాది కోట్లు తీసుకొచ్చి కుమ్మరించిన ఇక్కడ మనకి ప్రజలు మాట్లాడడం మన చెప్పు చేతులని అభిమానాన్ని చూపించింది. కేసీఆర్ గారు పట్ల ఈ జనాలలో దానికి తిరుమగిరి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈ పాలకవర్గం వాళ్ళ విధి నిర్వహణలో విజయం సాధించాలని కూడా నేను శుభాకాంక్షలు చేస్తాను. పోతే రాష్ట్రంలో ఇవాళ మొన్న చూసినప్పుడు ఎన్నికల ముందట ప్రతి ఎన్నికలకు ఆపదముక్తులాగా ముఖ్యమంత్రి ఇస్తున్న హామీలు, చేస్తున్న వాగ్దానాలు ప్రతి నిమిషం మోసమే చేసుకుంటూ ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీ రాకుండా పక్క గ్రామాలకు వచ్చినామనే ఒక్కరితోని అన్ని నిబంధనలు ప్రత్యేకించి నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి విశ్వరూపం బట్టబయలైతా ఉంది. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా డబ్బులు అడిగి, లంచాలు అడిగి ఇవ్వలేదని చెప్పి పాపం రైస్ మిల్లర్ల మీద పడి దుర్మార్గంగా అరెస్టులు చేసి, కుటుంబ సభ్యులతో సహా అరెస్ట్ చేసి జైల్లో పంపి పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కానుంచి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసుడు, వాళ్ళని దోపిడీ చేసుడు తప్ప ఇంకొకటి లేదు. ప్రత్యేకించి తెలంగాణలో వాస్తవానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారతదేశంలోనే అత్యంత ఎక్కువ పంట పండించిన జిల్లాగా నల్గొండ జిల్లా రికార్డు సృష్టిస్తే, ఆ 10 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా, మిల్లర్లకు ఇబ్బంది లేకుండా, కరోనా సమయంలో కూడా అధికారులు, మా ప్రజాప్రతినిధులు, మా ఎమ్మెల్యేలు, మా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీతో సహా ప్రతి ఒక్కరు కూడా చక్కటి కోఆర్డినేషన్ చేసుకొని ఎవరికే ఇబ్బందులు రాకుండా కాపాడుకుంటూ వచ్చినాం. ప్రతి గింజలు కొనుక్కుంటూ వచ్చినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపేమో దోపిడీదారులకు, దళారులకు వదిలేసి రైతాంగం యొక్క ధాన్యం కొనుగోలు చేయకుండా, ఆ సమయానికి ధరలు తగ్గించి అమ్ముకోమని చెప్పి, ఆ ధరలు తగ్గించి అమ్ముకోమని చెప్పి దానికి ప్రతిఫలంగా మాకు ఎన్నికల ఖర్చులు లంచాలు ఇవ్వాలని చెప్పి మిల్లర్ల మీద ఒత్తిడి చేసి కూడా దుర్మార్గంగా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కొంతమందిని అరెస్ట్ చేయడం, మిగతా వాళ్ళకి ఫోన్లు చేసి మీరు కూడా జైలుకు పోతారా, మాకేమైనా సమర్పిస్తారా అని చెప్పి ఈ రకంగా నల్గొండ జిల్లా మంత్రి కావచ్చు, సూర్యాపేట మంత్రి కావచ్చు, మంత్రులు కూడా దుర్మార్గమైన అవినీతికి పాల్పడుతున్నారు. మరి ఈ విషయాన్ని కూడా జిల్లా ప్రజలు కావచ్చు, జిల్లా వ్యాపారస్తులు అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతాను. ఈ ఎన్నికలు అయిపోగానే వేస్తున్నానని చెప్పి మాట్లాడండి. ఎందుకంటే మున్సిపాలిటీ పరిధిలో కూడా అనేక మంది రైతులు ఉన్నారు కాబట్టి మళ్ళొకసారి రైతుల్ని ఊపి తీసుకొని మోసం చేయడం, ఆ మాట చెప్పింది. ఇంతవరకు కూడా రైతు బంధు వసూలు లేదు. స్థానిక సంస్థలు మిగతావి కూడా పెడతామనే ఉద్దేశంతో చేస్తామనుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఓట్లు పెట్టే ఉద్దేశం లేదు కాబట్టి రైతు బంధు వేయను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. పైగా ఆ కేరళకు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మరి ఇక్కడ డబ్బులు వసూలు చేసి పంపాలని చెప్పి ఈ రైతులకి వేస్తే మాకేమొస్తుంది, కమిషన్ రాదు కదా. ఆ 7,500,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇస్తే ఆయన కమిషన్ వస్తుంది. దాంట్లో 1,100 కోట్లు కమిషన్ తీసుకొని కేరళకు పంపొచ్చు, వాళ్ళ పార్టీ ఎన్నికలకు రాహుల్ గాంధీ గారికి, పై అధిష్టానానికి కేరళకు పంపొచ్చు అని చెప్పి రైతుల నోట్లో మన్ను కొడుతున్నారు. ఇది తెలంగాణ రైతులందరూ కూడా గమనించాలి. ఇది ఎట్లా దినదినం ఏ రకంగా మోసం చేస్తున్నారో. రైతు బంధు విషయంలో ఇప్పటికీ ఎన్నిసార్లు మోసం చేసిండు, ఎన్నిసార్లు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు, ఎన్నిసార్లు వాయిదాలు పెట్టిండో చూసిండ్రు. వాస్తవానికి మళ్ళీ కేసీఆర్ గారు కనుక వచ్చి ఉంటే, ముఖ్యమంత్రి అయి ఉంటే, ఈ పాటికి రైతుల ఖాతాలలో దాదాపుగా 24,000 ఒక్కొక్క ఎకరానికి పడుతుంది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారికి 30,000 అవుతుండేది. కానీ ఈ ప్రభుత్వం రైతాంగాన్ని ఎట్లా మోసం చేస్తుందో చూస్తూ ఉన్నాం.
ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీ మార్కండేయ స్వామి 39వ వార్షికోత్సవం. వివాహేతర సంబంధం టీవీకే విజయ్కు పెనుగండం. వివేక కేసులో కీలక మలుపు. కల్వకుంట్ల కవితకు సిబిఐ బిగ్ షాక్. వైరాలోని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు.